నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విమాన దుర్ఘటనపై విచారణకు 5 సభ్యుల కమిటీ. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్న రామ్మోహన్ నాయుడు. నీట్ యూజీ ఫలితాలు విడుదల. రాజస్థాన్కు చెందిన మహేష్ కుమార్కు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఇరవై 24 గంటల్లో 3 సార్లు ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు. టెల్ అవీవ్లో 3 పౌరులు మృతి, 19 మందికి గాయాలు. కెనడాలో G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న ప్రధాని. రేపటి నుంచి సైప్రస్, క్రొయేషియాలో పర్యటించనున్న మోదీ. ఇజ్రాయెల్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలన్న ఎంబసీ. అనవసర ప్రయాణాలు రద్దు చేసుకొని షెల్టర్లలో ఉండాలని సూచన.